హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్య 3399. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే వెంకటాపురం టు మన లచ్చనగూడెం ఖమ్మం జిల్లా వెంసూరు మండలంలో ఉన్న ఒక 7 కిలోమీటర్స్ జర్నీ అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి వెంకటాపురం టు లచ్చనగూడెం అప్రాక్సిమేట్లీ ఒక 7-8 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇది మన విలేజ్ అయిన మర్లపాడు విలేజ్ దగ్గరలో ఉంటుంది. లచ్చనగూడెం అండ్ వెంసూరు మర్లపాడు కలిసే ఉంటాయి కాబట్టి పెద్దగా చెప్పుకోవసరం లేదు, అన్నీ కమెండ్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ జర్నీ అయితే లచ్చనగూడెం ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో లొకేషన్. ఇది మన ఇక్కడ సత్తపల్లి టు విజయవాడ వెళ్ళాలి అనుకుంటే వియా నూజివీడి మీదుగా కానీ విసనపేట మీదుగా కానీ వెళ్ళే బస్సులు మొత్తం కూడా ఇటు నుంచే వెళ్తాయి. అండ్ ఆల్సో చూస్తున్నారు కదా వీడియో, ఇది పల్లెటూరు వాతావరణంకి అనుగుణంగా కొంచెం అయితే ఉంటుంది. చూడండి, వీడియో అయితే మంచిగా వచ్చింది అనుకుంటున్నాను. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది పల్లెటూరు వాతావరణంలో తీయబడింది వీడియో. చూసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా. చూస్తున్నారు కదా వెళ్ళేదారిలో 2 రోడ్లు అయితే కనబడుతున్నాయి కదా. మనం ఆపోజిట్లో ఉన్న రోడ్డు, ఈ మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనం వెళ్ళే గమ్యం. అండ్ ఆల్సో ఇక్కడ చీలిపోతున్న లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో అయితే అక్కడ కుంచిపర్తి అండ్ ఆల్సో మన అమ్మపాలెం అలా అయితే వెళ్తుంది. ఇదైతే మనం తిరిగిన రోడ్డు అయితే వచ్చేసి మర్లపాడుకు వెళ్ళే రూటు. మనం లచ్చనగూడెం వరకు అయితే ప్రయాణం ఉంది ఈరోజు ఈ వీడియోలో. సో మన కిషారావుపాలెం వెంకటాపురం కలిసే ఉంటాయి. అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. కిషారావుపాలెం అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కదా, జూమ్ చేస్తున్నాను చూడండి. లొకేషన్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి విజిట్ అవ్వచ్చు అందరూ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్, ఇప్పుడు బార్డరు ఒకప్పుడు కలిసే ఉండేది అంతా కూడా. లొకేషన్ అయితే బాగుంది కదా, లొకేషన్ అయితే విజిట్ అవ్వచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా. కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, వీడియో కరెక్ట్గా అయితే లేదు, హ్యాండ్లో పట్టుకోవాలి కాబట్టి కరెక్ట్గా అయితే వీడియో లేదు. సో ఇక్కడ నుంచి అయితే వీడియో చూడండి, లొకేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది మనకి మధ్యలో తాటాకులగూడెం అనే ఏరియా ఉంటుంది. తర్వాత వచ్చేసి మన లచ్చనగూడెం అండ్ ఆల్సో తర్వాత మన ఊరైన మర్లపాడు. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి అయితే ఒక మ్యూజిక్ వేస్తాను, ఎంజాయ్ చేస్తూ వినండి ఒక మ్యూజిక్ని. చూడండి గ్యాస్, వెళ్తూ ఉన్నాము. రోడ్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి కూడా. సో మనం వెళ్తూ ఉంటేనే ఆ దగ్గరలో కనిపించే ఆ టర్నింగ్ ఏదైతే ఉందో అది దాటగానే మనకు వచ్చేది తాటాకులగూడెం. ఇందాక నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాం కదా, అది ఊరైతే రానే వచ్చింది. అక్కడ మనం బయలుదేరిన వెంకటాపురం నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్లీ ఒక 4 minutes or 5 minutes జర్నీ ఉంటుంది. చూడటానికి రోడ్ కూడా బాగుంటుంది, కాకపోతే అలాగే డేంజర్, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి టర్నింగ్లోనే స్కిప్ అయిపోయి కింద పడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో జాగ్రత్తగా వెళ్దాము. ఇక్కడ చూస్తుందైతే మనకి కనపడే విలేజ్ వచ్చేసి ఆ బోర్డు అయితే తాటాకులగూడెము. ఇక్కడ నుంచి మనకి వచ్చేసి మళ్ళీ మన లచ్చనగూడెం అయితే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇది మెయిన్గా కనపడేది మొత్తం కూడా అటు ఇటు మొత్తం కూడా మెయిన్ రోడ్లోనే తక్కువ ఇళ్ళు అయితే ఉంటాయి, లోపల విలేజెస్ ఎక్కువ. మనం లాంగ్ వీడియోలో లాస్ట్ టైం చూసినాం కదా, అదే టైప్లో ఉంటుంది. అయిపోయింది. ఇంకా దగ్గరలోకి వచ్చేసి ఎదురు కనపడే టర్నింగ్ వచ్చేసి మన విలేజ్ ఎండింగ్. అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, రాములవారి టెంపుల్. అదైతే లాస్ట్. ఇంకా ఈ ఊరికి చూస్తున్నారు కదా, వెళ్ళేది దారిలోనే చాలా బాగుంటుంది రోడ్డు, లొకేషన్, ఆ రోడ్స్. ఒకసారి అయితే జర్నీ చేద్దాము ఆ రోడ్లో అనుకున్న వాళ్ళు ఈ రోడ్లోకి రండి. ఆ టైప్ ఆఫ్ జర్నీ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ రోడ్లోకి అయితే రావచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తాటాకులగూడెం అంటారు. మన వెంకటాపురం నుంచి వియా తాటాకులగూడెం మీదుగానే మన మర్లపాడు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం వెళ్ళేది విలేజ్. ఇదైతే తాటాకులగూడెం మధ్యలో వెళ్తుంది. దీని తర్వాత మనం వెళ్ళే డెస్టినేషన్ అయినా మన లచ్చనగూడెం విలేజ్. ఇది కొన్ని చూసారా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న గుడే రాములవారి టెంపుల్. బాగా చేస్తారు ఇక్కడ. చూస్తున్నారు, ఇక్కడ నుంచి అయితే తక్కువ ఒక 1/2 కిలోమీటర్ వచ్చేసి మన అనుకున్న విలేజ్ అయితే రానే వస్తుంది. అదే లచ్చనగూడెం విలేజ్. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా విజిట్ అవుదాం అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ అవ్వచ్చు. ఈ ఏరియా చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అంతకుముందు ఇదంతా ఫారెస్ట్ ఉండే, ఇప్పుడైతే అది విలేజ్గా మారిపోయినాయి. ఇదంతా కూడా సత్పల్లి రీజియన్ కింద ఉన్నది. ఇక్కడ నుంచి మన సత్తపల్లి నుంచి వెళ్ళాలనుకున్న అన్ని బస్సులు కూడా ఈ ఊర్లన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, వెళ్ళేదారుల లొకేషన్ కనిపించేది వచ్చేసేది మనకి టర్నింగ్లో ఏదైతే ఉందో అది కూడా చూస్తున్నారా, లచ్చనగూడెం అండి. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ అయితే ఎండ్ అయిపోతుంది. జస్ట్ ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే మనం వెళ్ళే డెస్టినేషన్ అయినా లచ్చనగూడెం అయితే ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం మర్లపాడు టు అక్కడ నుంచి ఒక పావుగంట జర్నీ. ఆ పావుగంట జర్నీ వచ్చేసి సత్తపల్లి విలేజ్కి వెళ్ళడానికి. సత్తపల్లి అనేది కూడా చాలా పెద్ద ఏరియా అండి, మా దగ్గరలోనే చాలా పెద్ద ఏరియా.
ఒకప్పుడు జిల్లా చేద్దాం అనుకున్న ఏరియాని అది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల అయితే ఆపేశారు. ఇది కొన్ని చూస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మనం లచ్చనగూడెం అయితే అయిపోయాము. చూడండి, ఈ పక్కన కనిపిస్తుంది మొత్తం కూడా విలేజ్. అదే కాకుండా ఇది చాలా పెద్ద విలేజ్. అటు ఇటు ఇల్లే కాకుండా లోపల కూడా పెద్ద ఏరియా. ఇది చాలా పెద్ద ఏరియా. మాకు కమ్యూనికేట్ మంచిగా ఉంటుంది లచ్చనగూడెంతో. మాకు చాలా మంచిగా కమ్యూనికేట్ అయితే ఉంటుంది. కనిపిస్తున్న విలేజ్ మొత్తం కూడా అటు ఇటు మొత్తం కూడా లచ్చనగూడెమే. చూస్తున్నారు కదా, చాలాసేపటి నుంచి మనం వస్తూనే ఉన్నాం, జర్నీ చేస్తూనే ఉన్నాం. చాలా బాగుంటుంది విలేజ్ అయితే. ఒకసారి విజిట్ అవ్వచ్చు. ఇటు నుంచి లోపలికి, అటు నుంచి లోపలికి అన్నట్టు చాలా ఉంటాయి రోడ్లు. ఇక్కడ నుంచి జస్ట్ కొద్ది టైం, వితిన్ 1 or 1.5 minutes మనం మర్లపాడు అయితే చేరుకోవచ్చు. ఇది కూడా ఒక పంచాయతీ కిందనే ఉన్నది ఇప్పుడైతే. ఇంకా వీడియో అయితే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసి సపోర్ట్ ఇవ్వండి. ఎవరైనా ఛానల్గా కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ సబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే మా కోసం ఇచ్చేయండి. బాయ్ బాయ్ అందరికీ. టేక్ కేర్, జాగ్రత్త. ప్లీజ్ సబ్స్క్రైబ్.